జగన్, నువ్వు బాధపడతా ఉన్నావు. పంచాయతీరాజ్ వ్యవస్థని ఎందుకు చంపేస్తున్నావు నువ్వు? పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అదే మాట్లాడాను కదా, ఇన్ని సమాంతర వ్యవస్థలు ఎందుకని ఆ రోజు మాట్లాడా, ఈ రోజు అదే మాట్లాడుతా ఉన్నా. నేనేం మాట మార్చలా. నువ్వు ఈ మధ్యన జగన్ ది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చాలా గొప్ప ఇది పడింది ఫోటోగ్రాఫ్. ఏంటంటే ఒక చిన్న గ్రామం, గాంధీ గారి పక్క నుండి మన జగన్ బాబుని నాన్న ఆ గ్రామాన్ని కబలించేయమని ఇట్లా ఫోటో. గాంధీ గారు దయచేసి అలాంటి పనులు చేయరమ్మా, మీ ఊహల్లో కూడా పెట్టుకోకండి. అలా రారైనా ఆయనకున్న కర్ర తీసి ఎప్పుడో కోపం వస్తే కొట్టాలంటే జగన్నే కొడతాడు. కాగ్ చెప్పింది 1351,47,00,000 రూపాయలు నువ్వు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ని లోకల్ బాడీస్ కి ఇస్తే దాన్ని నువ్వు ఎలా డైవర్ట్ చేసావు? ఇది వైలేషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ యాక్ట్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? అంటే నువ్వు పంచాయతీ ఎన్నికలు పెట్టాలి వస్తే డబ్బులు వస్తాయని చెప్పావు. పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఎవరు? ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి ఎన్నికల ద్వారా గెలుపొందితే నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ నీ ఎమ్మెల్యేలకు అధికారం ఉండొచ్చు. కానీ ఒక పంచాయతీ ఎన్నికల్లో గెలిచి వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ నిధుల్ని నువ్వు ఎందుకు పక్కనతో పట్టిస్తున్నావు? అది రాజ్యాంగ విరుద్ధం కాదా? అంటే నువ్వు ఎన్నికలతో నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు. పల్లెటూరులో పంచాయతీల్లో మనకున్న దాదాపు 15,000 పైచిలకు పంచాయతీల్లో ఎవడు సొంతగా ఎవరు ఉండకూడదు. దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది మిగతా కులాలు ఉన్నారు, ఎంతమంది మహిళా సర్పంచ్లు ఉన్నారు, వాళ్ళందరికీ డబ్బులు లేవు. ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం వస్తే రేపు పొద్దున మనకి బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మొత్తం డబ్బులు నువ్వు డైవర్ట్ చేసావు. నువ్వు కాగ్ చెప్పింది ఇందాక వాలంటీర్స్ కూడా చెప్తున్నా. కాగ్ పాయింటెడ్ అవుట్ ద ఫాలోయింగ్. మీరు పంచాయతీ నిధులు 1343 కోట్లు రిలీజ్ చేయకుండా 1144,71,71,00,000 విలేజ్ వాలంటీర్స్ కి, వారికి 1555 కోట్లు గ్రామ సచివాలయాలకి నువ్వు ఎలా చేసావు? పంచాయతీలను ఎండగొట్టి నువ్వు వాలంటీర్స్ కి, గ్రామ సచివాలయాలకి ఎలా డబ్బులు పెడతావు? ఇదేమో రాజ్యాంగబద్ధమైనది, ఇదేమో నువ్వు పెట్టుకున్న ప్రైవేట్ కంపెనీలు. అవి ఎలా చేయగలవు నువ్వు? దీని మీద కూడా మేము కోర్టుకి వెళ్తున్నాం. జగన్ గుర్తుపెట్టుకో. ఎంత దారుణం అంటే 2,700 కోట్లు గ్రామ సచివాలయాలకి, 1,144 కోట్లు ఆ డబ్బులు కూడా ఇవాళ తీసేశారు మనకి పంచాయతీలకి. మీ గ్రామ సచివాలయాలకు డబ్బులు ఇచ్చుకొని గ్రామ పంచాయతీలకి బొండి చేయి చూపించావు జగన్.